ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి అలా కలిసిన భాగ్యాన్ని దేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమందు మనం ఒక కొత్త జీవిత పాఠాన్ని మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకుందాం. ఈ దినమందు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం మనం చదవబోతున్నాం. మనం చదువుకుందాం ఒకసారి ఆ వచనాన్ని. ఆ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని శోధింపవచ్చును. 21వ వచనం మనం చదివినట్లయితే, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. హల్లెలూయా. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, ఎలాగైతే వెండిని బంగారుని కొలిమిలో వేసి అది స్వచ్ఛమైనదా కాదా అని మనం పరీక్షిస్తామో, ఆ విధంగా కీర్తి అనే ఒక కొలిమిలో మనల్ని దేవుడు ఉంచుతాడు. అంటే మనల్ని ఒక్కసారి గొప్పగా ఉంచుతాడు. ఎంత గొప్పగా ఉంచుతాడంటే, నువ్వంటే అందరికీ గౌరవం, నువ్వంటే అందరికీ మంచి పేరు, నువ్వంటేనే అందరికీ భయం, అటువంటి స్టేజ్లో ఉంచుతాడు. ఉంచిన తర్వాత సడన్గా ఏం చేస్తాడంటే, నీకున్న ప్రతి ఒక్కటి తీసేస్తాడు వెంటనే. ఇప్పుడు ఎలాగైతే యోబుకి తీసేశాడో అలాగా వెంటనే తీసేస్తాడు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు, నువ్వు నడుచుకునే నడక ఏంటి అని చెక్ చేస్తాడు. ఇది మొదటి మార్గం. రెండవ మార్గం ఏమిటంటే, నిన్ను గొప్పగా చేస్తాడు. అప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది, నీవు దేవునికి దగ్గరగానే ఉన్నావా, ఇతరులను గౌరవిస్తున్నావా, ఎవరైనా తక్కువ చేసి చూస్తున్నావా, గర్వం కలిగి ఉన్నావా అనే ప్రతి ఒక్క విషయం కూడా దేవుడు చెక్ చేస్తాడు. అంటే ఏమంటే, మనం మొట్టమొదటిగా దీన్ని నేర్చుకోవాల్సింది ఏమంటే, గర్వం కలిగి ఉండకూడదు. రెండవదిగా, దేవుడు మనల్ని ఎంత పరిశోధించినప్పటికీ కూడా మనం దేవునికి విధేయులుగా ఉండగలగాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎలా పరిశోధించినా కూడా పరీక్షలో నెగ్గేవారుగా తయారు చేయబడదాం. దేవుని నామని మహిమకరమైన దాసులుగా, దేవునికి ఇష్టమైన ప్రజగా ఎన్నిక చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.